చెన్నై లవ్ స్టోరీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు, అంటే ఒక్క నిమిషం తక్కువ 3 గంటల నిడివి ఉన్న సినిమా. ఈ యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల శుక్రవారం జరిగింది, 24 జూలై 2026న. సో ఈ సినిమా రొమాంటిక్ డ్రామా దట్ ఎక్స్ప్లోర్స్ ది టెండర్నెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ యంగ్ ఫస్ట్ లవ్, మొదటి తొలి ప్రేమ గురించినటువంటి దాని గురించి ఈ సినిమా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నైలో హీరో హీరోయిన్లు కలుసుకోవడం అనే కాన్సెప్ట్ కాబట్టి చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కానీ ఆయనను కూడా డామినేట్ చేస్తూ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోసింది. రవి నంబూరి డైరెక్టర్, స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి ఎస్కేఎన్, సాయి రాజేష్ నీలంలో నిర్మాతలు. మణిశర్మ మ్యూజికల్ అని స్టార్టింగ్లోనే ఇచ్చి అనంత శ్రీరామ్ పాటలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఒక పాట చాలా అద్భుతంగా ఉన్నటువంటి సాంగ్ ఒకటి, ఈయనకు సోలో సాంగ్ కిరణ్ అబ్బవరం మీద ఉంది. ఆ సాంగ్ వినంగానే మనకు హత్తుకునే విధంగా, బయటకు వస్తే పాడుకునే విధంగా ఉంటుంది ఆ పాట. ఇక చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడం, గురూజీ అన్ని పంచులు నేర్పిస్తే గురూజీ అంటూ త్రివిక్రమ్ మీద కూడా ఒక పంచ్ చేశారు ఇందులో. అన్ని పంచ్ లైన్స్ అవసరమా మీకు అని హీరో తండ్రి మీద ఒక పంచ్ లైన్ వేశారు. అది దేవి ప్రసాద్ తండ్రి బాగా చేశాడు, దేవి ప్రసాద్. ఇక తర్వాత మణిశర్మ మ్యూజికల్ అని వేశాడు. తర్వాత ఈ సినిమా లో ఒక టీ షర్ట్ మీద యూఎస్పిఏ డెనిమ్ కంపెనీ అని హీరో వేసుకొని ఉంటాడు. అయితే హీరో ఆత్మ అయిన తర్వాత అతను లేని వణుకుతున్నాయని, పిచ్చలు వణుకుతున్నాయని డైలాగ్కి అందంగా చెప్పాడు. అట్లాగే ఆత్మక్షోభ అంటే ఇదేనేమో, ఆత్మ బాధపడే బాధ ఆత్మక్షోభ అంటే ఇదేనేమో అనే డైలాగులు నవ్విస్తాయి మనల్ని. సూర్య హాస్పిటల్ గుంటూరు పబ్లిసిటీ కూడా ఇందులో చూపించారు. ఇక కథగా వస్తే చాలా చిన్న షార్ట్ స్టోరీ కథ. ఏంటంటే లవ్లో ఫెయిల్యూర్ అయినటువంటి ఒక అమ్మాయి, అంటే ఆమె ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నటువంటి, రిలేషన్షిప్ కాదు ప్రేమ అనే దాంతోటే ఉన్న అమ్మాయి. అయితే వీళ్ళ మధ్య ముద్దులు వచ్చాయా లేవా అనేది హీరో అడుగుతాడు. ఎక్కడ అసభ్యత లేకుండా చాలా నీట్గా చేసిన సినిమా, చాలా నీట్గా ఉంది సినిమా. అయితే అడిగితే ఈ అమ్మాయి మీద మీద ముద్దులే అంటుంది, కానీ లిప్ లాక్లో పెట్టినటువంటి వీడియో ఇతను తర్వాత ఆత్మగా చూస్తాడు. చూసిన తర్వాత నాకు చెప్పలేదు ఏంటి నువ్వు ఇది అని తర్వాత అడుగుతాడు. ఈ మధ్య మ్యాటర్ జరిగిందా అని అడుగుతాడు. మ్యాటర్ అంటే అయిందా అని చెప్పేసి అడుగుతాడు. అంటే కాలేదని చెప్తుంది హీరోయిన్. అది కూడా నవదవేమో అని తర్వాత అనిపిస్తుంది మనకు. తర్వాత మన మగపిల్లలు ఇవే అడుగుతారు ప్రశ్నలు, ఇంతకు మించి ఇంకేం అడుగుతారు అని చెప్పేసి హీరోయిన్ గుడి దగ్గర, అది కూడా గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అని అంటుంది హీరోయిన్. అయితే ఇక్కడ చూపించింది ఏంటంటే స్టార్టింగ్ సీన్లోనే ఈ అమ్మాయి డల్గా కూర్చొని ఉంటుంది. ఒక అతను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు. మద్యము ట్రైన్లో తాగడం నేరం, అది రాశారు అక్కడ. రైలు ప్రయాణంలో మద్యం తాగడం నేరం. ఆ నేరం చట్టరీత్యా నేరం అని వేస్తూ మరీ చూపించారు అది. ఒక ఆయన తాగుతా, ఒక అమ్మాయి నాకు మోసం చేసిందంటే ఒక సెల్ ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో చూపించి నేను అందుకే తాగుతున్నానంటే నాకు కొంచెం అని చెప్పేసి అతని దగ్గర తీసుకొని డైరెక్ట్ తాగుతుంది. యాక్చువల్లీ మద్యం తాగే మొదటి రోజు ఎవరైనా తాగుతారా? తాగితే ఒక ఫుల్ సగం బాటిల్ పైన, ఇంత పెద్ద బాటిల్ సగం తాగేస్తుంది. అది సాధ్యమేనా? కక్కుకుంటారు వాళ్ళు. అది చూపించారు. మామూలుగా అప్పుడే స్టార్ట్ చేసినట్టుగా, అంటే ఎంతో అలవాటు ఉన్నట్టుగా తాగేస్తుంది గడగడ. అది కూడా అంటే నీళ్లు తాగకుండా సోడా కలుపుకోకుండా తాగేదాన్ని అంటారు. కాబట్టి అలా తాగడం చేస్తుంది. అది కూడా ఎంత అంటే అసహజమైనటువంటి వాతావరణం అది. సో అయిపోయింది అక్కడ. ఆ తాగుబోతు అయిపోయి ముక్కుకు బట్ట కట్టుకొని పోయి ఆమెనే మందు బాటిల్ కొనుక్కొని తాగుతుంటుంది. ఫ్రెండ్స్, ఇద్దరు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, మొత్తం 4, ఈమె 5 బ్యాచ్ వీళ్ళది. ఈ బ్యాచ్ అలా కూర్చొని ఉంటే అక్కడ హీరో పరిచయం. హీరో ఎవరు? కథ రాసుకుంటాను, ఒక రైటర్గా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అతను నాకు ఎవ్వరు లేరు, నేను అనాథను, రోడ్ మీద ఫుట్పాత్ల మీద పడుకుంటున్నాను, నాకు ఏమైనా ఆశ్రయం కల్పించండి అని బతిమలాడితే వీళ్ళ దగ్గర అయ్యో పాపం అని పెట్టుకుంటారు. వీళ్ళు ఫుట్బాల్ అవి ఆడుతుంటే సాయం చేస్తుంటాడు. అది చేస్తుంటే ఈ అమ్మాయి డల్నెస్ ఉంటే ఈ అమ్మాయికి కొన్ని క్యాప్షన్లు రాసి ఈ రకంగా అయితే బాగుపడతావు, ఆ రకంగా అయితే బాగుపడతావు అని చెప్తుంటే నువ్వెవడరా నా జీవితంలో కల్పించడం అని తిడుతుంది. ఈ రకంగా సాగుతా మెల్లిగా కాలక్రమేణా అతని మీద ప్రేమ ఏర్పడుతుంది. ఇంతకీ ఈమె ప్రాబ్లం ఏంటిదంటే, పెళ్ళి అంతా కుదిరిన తర్వాత 4 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రేమికుడు సడన్గా నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది, నేను కన్ఫ్యూజన్లో పడ్డాను, ఆ అమ్మాయినే చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అట్లా శ్రీ గౌరీ ప్రియకు సలహాలు ఇస్తూ ఆమె చావొద్దు, బతకాలి అంటే ఇట్లాంటి జీవనం బతకొద్దు అని ఎంతో కష్టపడతాడు. నేను ఈ బానిసనంటాడు. నువ్వు పిలిస్తే నేను పైనుంచైనా పరలోకం నుంచైనా వచ్చేస్తా అంటాడు. ఈ డైలాగ్ మనం క్యాజువల్గా తీసుకుంటాం. జనరల్ ఎవడని చెప్తాడు కదా, చచ్చిపోతే నువ్వు ఒక్క చిటికేస్తే నేను పైనుంచి వచ్చేస్తానని వచ్చి చూపెడతాడు. అది కథ. సో అంతే కథ. ఇది కథనం మీద ఆధారపడ్డ సినిమా. కథగా చెప్పుకుంటే 2 లైన్లలో మొత్తం కథ చెప్పేయచ్చు. భగ్న ప్రేమికురాలు అనేటువంటి ఒక వ్యక్తి, లేడీ వ్యక్తి అంటే లేడీ,
ఆమెకి ఇంకొక వ్యక్తి ఆప్తుడయ్యి, ప్రేమికుడయ్యి, అయ్యో! మొదటి ప్రేమలోనో నువ్వు ఇదే అనుకుంటే, మొదటి ప్రేమ దగ్గర ఆగిపోతే తల్లి దగ్గరే ఆగిపోవాలి నువ్వు. నేను గూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న టైప్‌లో ఇతను ఇష్టపడతా ఉంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్ ఫ్రెండ్స్ ముందే ప్రపోజ్ చేసిన తర్వాత, అతను అనుకోకుండా ఇంకొకళ్ళని కాపాడడానికి తన ప్రాణం ఒడ్డేసి, తను చచ్చిపోతే బస్ కింద పడి చచ్చిపోయినప్పుడు, సినిమా అయిపోయిందేమో అనుకుంటాం ఇంటర్వెల్. ఆ తర్వాత మళ్ళీ అతను ఒక ఆత్మలాగా ఈమె నిజంగా చిటికేసి పిలిచేస్తే నిజంగానే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పాత ప్రియుడు అజయ్ మళ్ళీ ఈమె దగ్గరికొచ్చి ఆమెని కెలుకుతా ఉంటే, "వద్దు ఆయనతో మాట్లాడొద్దు, మాట్లాడొద్దు" అని అసూయ పడుతుంటాడు. తర్వాత ఒక ఆయన ఈమెను రేప్ చేయడానికి రౌడీలు ప్రయత్నం చేసినప్పుడు ఫిజికల్‌గా తనేం చేయలేక కుక్క ద్వారా అతను ఇది చేసుకుంటారు. సన్నివేశాలు చాలా బాగున్నాయి. సో, స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్. సో, క్లుప్తంగా చెప్తున్నా ముందు కథ. తర్వాత ఎలాబొరేట్‌గా చెప్దామని. ఆ తర్వాత లాస్ట్‌కి చివరి ఆఖరిన ఏముంది ఆళ్ళిద్దరిని కలిపేసి ఎళ్ళిపోవడం అంతే కథ. అంటే భగ్న ప్రేమికురాలైనటువంటి ఒక లేడీ జీవితంలోకి ఇంకో వ్యక్తి ప్రవేశించడం, అతను పెళ్లి చేసుకున్న టైంలో అతను చేయకపోవడం, మళ్ళీ తిరిగి ఎవరైతే ఫస్ట్ రిజెక్ట్ చేసినాడో తను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానని చెప్పి మళ్ళీ ఈమె దగ్గరకొస్తే వీళ్ళిద్దరు కలిసిపోవడం. ఇంతే 2 లైన్‌లలో కథ అయిపోతది. కానీ టేకింగ్ ఫస్ట్ హాఫ్ అసలు ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు సినిమాని. చాలా బాగుంది 'నంబూరి' డైరెక్షన్. సో, సాయి రాజేష్ అంటే మళ్ళీ ఆల్రెడీ టాలెంటెడు. 'బేబీ' సినిమా, ఆ తర్వాత కలర్ ఫోటో నిర్మాతల నుంచి వచ్చిన సినిమా అని చెప్పి ప్రకటించడం కూడా సినిమాకి ప్లస్ అయింది. సో, అది కొంచెం పబ్లిసిటీలో 'చెన్నై లవ్ స్టోరీ' అంటే చెన్నై పేరు మీద వచ్చిన సినిమాల్లో 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' అని చెప్పి ప్రభాస్ కాంబినేషన్ 'పూరి జగన్నాథ్‌లో' వచ్చింది సినిమా. సో, ఆ మధ్య ఇంకోటి లవ్ స్టోరీ చెన్నైది గూడా ఇంకో పేరు మీద చెన్నై పేరు మీద వచ్చింది. సో, 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్ కొంచెం ఈ సినిమాకి ఈ రకంగా టైటిల్ పెట్టినా, ఇది కొంచెం మైనసే సినిమాకి. ఎందుకంటే సినిమాలో అంతా తమిళ్ డబ్బింగ్ కోసం వాడినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒకతను తండ్రితో మాట్లాడుతా ఉంటాడు. ఎందుకు మాట్లాడుతాడు పిచ్చోడేమో అనుకుంటే, కాదు అతనికి తండ్రి కనబడుతున్నాడంట అని హోటల్ అతను చెప్తే, ఆ కథని ఇతను రాస్తాడు. ఈయన కథల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అనేది ఈ అమ్మాయి చెప్తుంది. నీ కథల్లో వేరే సినిమాలు 4 సినిమాలు కలిపి ఒక సినిమా చేయాలనుకుంటున్నావు. అంతేగాని నీ సినిమా ఒరిజినాలిటీ ఎక్కడుంది నీకు అని పి. వాసు పరిచయం అవుతాయి అనుకోకుండా ఒక దగ్గర. ఆ పి. వాసును పరిచయం చేస్తుంది. పి. వాసు అంటే తెలుసు కదా! మన 'చంటి' లాంటి సినిమాలు ఇచ్చి తర్వాత మన 'చంద్రముఖి' లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి 806 రోజుల షీల్డ్ ఉంటుంది ఆ పైన. తర్వాత 'సత్యరాజ్ 100 డేస్' సినిమాస్ షీల్డ్ ఉంటది. అంత పెద్ద డైరెక్టరు ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు అతను రికమెండ్ చేస్తే ఇతను చెప్పే పిచ్చి కథలు ముందు నచ్చవు. ఆ తర్వాత ఇతను ఎవరైతే ఫాదర్ కథ చెప్పాడో, ఆ ఫాదర్ కథను రాసి ఇది చేసిపోయిన తర్వాత ఆ డబ్బులొస్తే ఆ రెమ్యునరేషన్ నా వైఫ్ పేరు మీద రాయమంటాడు చెక్కు. చెక్ రాసిన తర్వాత ఆ చెక్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఇచ్చి ఇయ్యమంటాడు. ఆ ప్రస్తావనే సినిమాలో ఉండదు. అది పెద్ద మైనస్. మళ్ళీ చెప్తున్నా వినండి. చెక్కు ఒకటి పెళ్ళాం పేరు మీద రాయమంటాడు. పెళ్ళాం అంటే ఈమె కాబోతున్న పెళ్ళాం. ఈమె పేరు మీద రాయండి అని చెప్పి అంటాడు. నివి ఆమె పేరు. నివి పరిమళ అనే చెక్ రాపిచ్చుకొని ఫ్రెండ్‌కిచ్చి ఇయమంటే రక్తసిక్తమైన తర్వాత ఇట్లా ఇయమంటే ఆ ప్రస్తావన ఎక్కడ రాదు సినిమాలో. ఆ చెక్ గురించి. తర్వాత ఈమె ప్రొడక్షన్ హౌస్‌కెళ్ళిన తర్వాత పి. వాసు మీ ఆయనకు రావాల్సిన డబ్బులు ఈయన్ని ఆమె అంటూ చేసుకోవాలనుకున్న ఆయనకి రావాలన్న డబ్బులు తీసుకో అంటే తీసుకొని అతని కోరిక ఏందో తీర్చుకోండి అంటే ఆమెకి రత్నాల హారం అప్పుడు ఒకసారి పెద్ద ఒక నెక్లెస్ గోల్డ్ నెక్లెస్ చూస్తే ఆ నెక్లెస్ ఆమె డబ్బులు ఎక్కువనే 225 ఉంటే జరిగిపోతది. 222 సుమారు ఉంటది. జరిగిపోతే అది కొనుక్కోమంటాడు. ఆ మిగతా డబ్బు ఆ పిల్లాడికి ఇయమంటే పిల్లాడు బాధగా ఉంటాడు. ఎందుకు బాధగా ఉంటాడు? వాళ్ళ ఫాదర్ కనపడ్డం మానేసాడు. ఎందుకంటే కోరిక తీరిపోయింది. ఆత్మ ఎళ్ళిపోయింది. అప్పుడు నేను కూడా కోరిక తీరిపోతే ఎళ్ళిపోతానా? అంటే నాకున్న 3 కోరికలేంటి? ఒకటి నీతో సంతోషంగా ఉండాలనుకున్నా. అది నెరవేరింది. ఇప్పుడొచ్చి ఉన్నాను గాబట్టి. ఈమె ఏం చేస్తది బ్యాచిలర్ రూమ్‌లోంచి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ నుంచి బయటకొచ్చేస్తది. వచ్చిన తర్వాత బయట ఇండివిడ్యువల్ ఉంటది. తాగుతా ఉంటది. తాగుడు మానేస్తది ఈయన కనబడ్డ తర్వాత. ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇతను ఎవరైతే ఆ కుర్రాడు చచ్చిపోయిండ్రో ఆ తల్లికి ఇతన్ని దేవునిలాగా ఫోటో పెట్టుకొని ఇంట్లో ఉంటది. ఆళ్ళ ఇంటికి పిలుస్తది. నాకు తెలిసిన దేవుడు యాక్చువల్లీ ఈయన పేరు ఒరిజినల్ పేరు దేవుడు. ఎందుకంటే ఇతను అనాథ. అనాథగా పెంచుకుంటే అనాథలు దేవుళ్ళతో సమానం కాబట్టి ఈయన పేరు అనాథ దేవుడు అని చెప్పేసి పెట్టామనంటే ఈమె నిజంగానే దేవుడిలాగా అయిపోయాడు. మా పిల్లాడిని కాపాడాడు లేకుంటే చచ్చిపోయేటట్టు మా ఏమయ్యేదో పరిస్థితి. తన గురించి కూడా చూసుకోకుండా ఆ సన్నివేశం ఏదైతే తీశారో చాలా అద్భుతంగా తీశారు. బస్ కింద పడే సన్నివేశం. తన గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా మాకు సేవ చేశాడమ్మా. కానీ ఆయన ప్రాణమే గాల్లో కలిసిపోయింది. మాకు దేవుడమ్మా ఆయన. అది కాదు మేము ఏ దేవుడిని నమ్ముతాం అన్న ఆళ్ళు కాదు. ఇతనే మాకు దేవుడు అనంటే, నీ పేరు దేవుడే అయింది అని చెప్పేసి హీరోయిన్ తమాషాగా ఆట పట్టిస్తుంది. రేపటి టైంలో ఈమె ఆ ప్రియుడికి ఫోన్ చేసి అజయ్ వస్తాడు. అజయ్ వచ్చేలోపు ఇతన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇతనికి అర్థమవుతుంది ఫిజికల్‌గా మనం దగ్గరుంటే చేయలేని పనులు వాడు చేయగలుగుతాడని. ఆ లేనివి నాకు వణుకుతున్నాయని అంటే వాడికి ఉన్నాయని ఊహలతో పిచ్చలుంటాయి. కానీ ఉన్న ఊహలతో వణుకుతున్నాయి అనే టైప్‌లో నాకు లేనియి కదులుతున్నాయని, నేనేం చేయలేను నిన్నని ఇట్లాంటి డైలాగులు కొన్ని చెప్తాడు. ఓ నపుంసకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే నేను ఇప్పుడు ఏం చేయలేను నిన్ను అన్న టైప్‌లో.
సో, మొత్తం ఫిజికల్‌గా అతను మాత్రమే సుఖపెట్టగలడు ఈమెని అన్న పాయింట్ వచ్చిన తర్వాత ఈళ్ళ అమ్మకి సీరియస్‌గా ఉండే పిలుపొస్తుంది. అక్కడ తండ్రి దగ్గరికి తండ్రి పిలిస్తే అటెళ్ళిపోయి "నువ్వు అతన్ని ఎందుకు పిలిచావు ప్రియుడిని" అని అంటాడితను. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత అది మాత్రం ఇంకోటేందంటే అది నాటకీయంగా ఉంటుంది. ఏది ఆ ప్రియుడు ఎందుకు వదిలిపెట్టాడు ఈమెను అనే దానికి ఎటువంటి రీజనింగ్ సరిగ్గా ఉండదు. అవతల ఆమె కలిసి నన్నెప్పుడు ప్రపోజ్ చేశాడు ఆయనేం ప్రపోజ్ చేయలేదే అని చెప్పి త్రిగుణ్ గురించి చెప్తే మళ్ళీ త్రిగుణ్ గురించి ఈమె ఆలోచించడం మొదలుపెడితే వీళ్ళిద్దరు కలుసుకోవాలని ఇతను కలిపేసి వాళ్ళిద్దరిని ఆ తర్వాత ఇతను ఆత్మగా వెళ్ళిపోతాడు. అంతే కథ. అంటే ఆత్మ ఎప్పుడు ఆత్మగానే ఉంటుంది. వీళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి ఫిజికల్‌గా అనేది ఒక చెన్నై లవ్ స్టోరీగా మన ముందుకొచ్చింది. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఒక గౌరీప్రియ నటనని ఆస్వాదించొచ్చు సినిమాలో. అట్లా కిరణ్ అబ్బవరం గూడా చాలా అద్భుతంగా చేశాడు క్యారెక్టర్‌ని. సో, అందులో పి. వాసు ఒరిజినల్‌గా ఆయనే నటించడం అంటే ఆయన పాత్రని ఆయనే జేయడం. అంటే డైరెక్టర్ అని ఎవరినో చూపించకుండా పి. వాసు లాంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తిని చూపించడం సినిమాకి ప్లస్ అయింది. అట్లాగే కథ అని మన తెలుగు వాళ్ళు మెచ్చుకోరు అని కాదు కాదు నీకు ఎవరు అవకాశం లేక ఇక్కడికొచ్చానండి అంటూ చెప్పడము. ఇతను కథలు చెప్తుంటే అందరూ వినడము. అసిస్టెంట్ డైరెక్టర్‌తో పరిచయము, తోటి రైటర్స్‌తో పరిచయము ఇలాంటివన్నీ చూపిస్తా ఆ తర్వాత అతను ఆశయం నెరవేరుకుంటే సినిమాలో ఈయనను కూర్చోబెట్టి నీ పేరు పడ్డదా చూడు ఫస్ట్ ఇన్ లవ్ మెమరీ ఆఫ్ అవర్ రైటర్ అని చెప్పేసి ఫస్ట్ ఇతని పేరు వేస్తారు. వేసిన తర్వాత ఇతని పేరు కూడా స్టీవెన్ శంకర్ అని పెట్టుకుంటాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆయన ఇష్టమైన డైరెక్టర్. ఇక్కడ తెలుగు శంకర్ మన తమిళ్ శంకర్ ఈ డైరెక్టర్. ఇద్దరి పేర్లు సమంగా కట్ చేసి స్టీవెన్ శంకర్ అని పెట్టుకుంటాడు. ఇతని పేరు పెట్టుకుంటే ఏదో జోసెఫ్, గీసెఫ్ అని పిలుస్తా లాస్ట్‌కొచ్చి స్టీవెన్ అంటే ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవడం కాదు పరిశ్రమ నీ పేరు గుర్తుపెట్టుకుంటుంది అంటాడు. మొదటి చెక్ తీసుకున్న తర్వాత ఇతను చనిపోతాడు. సో, పి. వాసు అప్పుడు ఆ డబ్బు మాత్రం ఎగ్గొట్టకుండా ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి ఇతను ఆ డబ్బు మూల కథ ఎవరిచ్చారో ఆ అబ్బాయికి కొన్ని పైసలు, ఆ మిగతా నగ ఈమెకి ఇప్పిస్తాడు. సో, అది అంతకుముందు కంకణం ఒకటి తల్లిదే ఉంటే ఆ కంకణము ఆయమ్మకిస్తే అది నదిలో కొట్టుకొస్తుంది. సో, చాలా పొయెటిక్‌గా తీశాడు సన్నివేశాల్ని. ఆ తర్వాత కూడా 1 ఇయర్ ఎగో అని చెప్పేసి చేపను పెంచుకోవడానికెళ్ళినప్పుడు ఒక చేపని ఇతను, ఒక చేపని ఆమె ఇవి 2 జంటగుంటేనే బతుకుతాయి అంటే ఆ 2 ఒక దగ్గర ఏసినట్టుగా పొయెటిక్‌గా ఎండ్ చేశాడు చివర్లో. అది మనకి ఆ సినిమా టచింగ్ మొత్తం ఆ క్లైమాక్స్ మీద ఉంటది. ఆ చిన్న సన్నివేశం అందరూ ఎళ్ళిపోతారేమో కథ అయిపోయిన తర్వాత. కానీ స్టార్టింగ్‌లో ఇతను ఒక టబ్‌లో ఒక అద్దాల డబ్బాలో అద్దాల ఒక గాజు డబ్బా ఉంటది. ఆ గాజు డబ్బాలో పట్టుకొని చేపని తీసుకొని వెళ్తుంటాడు. రెడ్ చేపని. మామూలు రెగ్యులర్‌గా దొరికే రెడ్ చేప. అయితే ఈమె ఒక చేప కొంటది. ఆయన ఒక చేప కొంటాడు. ఆ రెండిటిని కలిపి వాడుకుంటూ ఉంటే వాటి అంటే ఆ సాంగత్యంతో అవి కలుసుకొని ఉంటే చక్కగా జంటగానే బతుకుతాయి అవి అనంటే వీళ్ళని జంటగా చేసేసి అతను తృప్తిగా వెళ్ళిపోవడం కథ. సో, ఇది 'కిరణ్ అబ్బవరం'కు టైలర్ మేడ్ సబ్జెక్ట్. ఇంతకుముందు 'కే ర్యాంప్‌లో' ఎంతో చిలిపిగా, అల్లరిగా చేసిన ఇతను, 'కాలో' ఒక డిఫరెంట్‌గా స్టైల్ చేసిన ఇతను, ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఒక పేదవాడిగా, బర్నున్న రైటర్‌గా ఇలా పైకి రావాలనే తపనతో ఉన్నటువంటి వ్యక్తిగా, ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతున్న వ్యక్తిగా, అతను కనబరిచిన హావభావాలు అద్భుతంగా ఉంటాయి. 'చెన్నై లవ్ స్టోరీ' అనే సంతకంలాగా ఈ స్టైల్ ఉండడము బాగుంటది. ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమా 3 గంటలు నిడివైన 1 మినిట్ తక్కువ 3 గంటలు నిడివైనా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. నీట్‌గా ఉంది సినిమా. సో, 'చెన్నై లవ్ స్టోరీకి' నేనిస్తున్న రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలాగులు కూడా ఈ సినిమాలో బాగున్నాయి. ఈ సినిమాలో బాగున్న అంశాలేంటంటే 1 ఫోటోగ్రఫీ, 2 గౌరిప్రియ నటన, ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటన, ఫ్రెండ్స్‌గా చేసిన వాళ్ళందరి పెర్ఫార్మన్స్‌లు, ఆ తర్వాత మంచి డైలాగులు, తర్వాత సందర్భోచితాన్ని బట్టి సెన్సువల్ డైలాగ్స్ ఉన్నాయి. అది ఉదాహరణకు నాయి కింద పిచ్చలు వణుకుతున్నాయి అనే టైప్ నాయి లేనివి వణుకుతున్నాయని అట్లాంటి కొన్ని డైలాగులు పెట్టకుండానే బూతులు చాలా చక్కటి బూతులు అందంగా పెట్టాడు. సో, నీట్‌గా ఉన్నాయి. పాటలు చాలా బాగున్నాయి. మణి శర్మ మ్యూజిక్ ఈ సినిమాని తినేసింది. బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సినిమాలో. సో, ఇదండి మళ్ళీ చెప్తున్నా ఇది 100% చూడదగ్గ సినిమా. సో, ఈ శుక్రవారం వచ్చిన ఈ సినిమా 'జననాయకుడు'తో కాంపిటీషన్‌గా అది గురువారం రోజు రిలీజ్ అయితే ఇది 24 రోజు శుక్రవారం రోజు రిలీజ్ అది 23, 24 రెండిటికి కంపేర్ చేస్తే 'చెన్నై లవ్ స్టోరీ' బాగుంది. చెన్నై నుంచి వచ్చిన ఆ సినిమా 'జననాయకన్' కన్నా కూడా అది ఆల్రెడీ మనం చూసిన సినిమా 'భగవంత్ కేసరి' సినిమా లాగుంది. సో, ఇది ఇంకో రకంగా ఉండి ఇది ఆకట్టుకునే విధంగా సాగిన సినిమా. సో, ఇదండి 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.